ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, 25/6/2026 రొట్టెల పండగ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడంటే నెల్లూరు జిల్లాలో కావలి రైల్వే స్టేషన్. చూడండి ఫ్రెండ్స్, బస్ స్టాండింగ్ నుంచి నేను వీడియో అనేది ఈ విధంగా తీశాను. సరేననేసి బస్సులు నైట్ ఇప్పుడు 10 గంటలైంది ఫ్రెండ్స్. రొట్టెల పండక్కి వెళదామని అనేది తీశాను, వీడియో తీశాను ఫ్రెండ్స్. ఇంకా ట్రావెల్ బస్ అనేది తీసుకొని కావలి నుంచి మేము నెల్లూరుకి చేరుకున్నాము. అరగంటలో చేర్చారు. టికెట్ వచ్చేసి బాగానే తీసుకున్నారు, 130 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. కావలి నుంచి బెంగళూరుకి అయితే 500 రూపాయలు తీసుకుంటారు. నెల్లూరు నుంచి బెంగళూరుకి 500 రూపాయలంట. ఇక్కడ లోపల చూడండి, చాలా బాగుంది. ఏసీ ఉంది, పైన స్టెప్ బై స్టెప్ 2 స్టెప్పులు ఉన్నాయి, పరుపు ఉంది. ఇలా లోపల పండుకోవచ్చు, కటన్స్ వేసుకోవచ్చు. ఏసీ, ఫుల్ ఏసీ. ఇవి బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే ఫోన్ ఉంటే ఫోన్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బస్సు బెంగళూరుకి ఒంగోలు నుంచి బెంగళూరుకి వెళ్ళటానికి కుర్చీలో కూర్చొని వెళ్ళటానికి 500 కాస్ట్ అనేది తీసుకుంటారు. 5 గంటలలో దింపుతారు బెంగళూరుకి. చెప్పులు కూడా కింద పెట్టుకోవచ్చు. మనం కుర్చీలో పండుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. బటన్ అనేది ఉంటుంది, వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఏసీ ఫుల్గా ఉంది. సరేనని మాట సందట్లో ఇంకా మేము నెల్లూరు దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని లోపలికి వెళుతున్నాము. నెల్లూరు పెన్నా నది. అక్కడ పెన్నా నదిలో ఇక్కడ రొట్టెల కార్యక్రమం అనేది జరుగుతుంది. అంటే గత 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి జరుగుతుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ దర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా విశిష్టత, నమ్మకం అనేది ఉంటే ఆడవాళ్ళకి బదులుగా మగవాళ్ళు కూడా వచ్చి రొట్టెల కార్యక్రమం అనేది మార్పిడి చేసుకొని తీసుకుంటారు. అక్కడ రొట్టెల కార్యక్రమం ఎలా ఉంది ఏంటంటే, బోర్డు అనేది ఉంటుంది. ఆరోగ్య రొట్టె, సౌభాగ్య రొట్టె, విదేశీయులు వెళ్ళటానికి రొట్టె, వ్యాపారం చేసుకోవడానికి రొట్టె. ఎలా అంటే అక్కడ రొట్టెలు అనేది అమ్ముతారు. లేదంటే మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా రొట్టె. అలా నమ్మకం మీద అందరూ చుట్టుపక్కల విదేశాల నుంచి కూడా వస్తారు. ఈ కార్యక్రమం జరిగే రోజు వస్తారు. ఇక్కడ మొహరం పండగ రోజు ఖచ్చితంగా వర్షం అనేది పడింది. ఈ రొట్టెలు ఇంటికాడ నుంచి కూడా తయారు చేసి తెచ్చుకుంటారు. మనం తెచ్చుకోపోయినా ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్. 20 రూపాయలకి 4. ఆ రోటీలు మనం తీసుకొని ఇల్లు రొట్టెని, విద్య రొట్టెని, వ్యాపారం రొట్టెని ఇచ్చుకొని వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకొని తీసుకొని మళ్ళా మన మనసులో అనుకొని ఆ రొట్టె తినాలి. రొట్టె బెల్లం ఇస్తారు. తిన్నాక మనం మనసులో ఒక కోరిక అనేది అనుకుంటాము. అది వచ్చి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అదే రోజు వచ్చి అందరికీ మనం రొట్టె అనేది తీసుకొని తయారు చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడే అమ్ముతారు. కొనుక్కొని మళ్ళా రొట్టె మనం ఇచ్చుకోవాలి, వాళ్ళు మనకి ఇస్తారు. అలాగా ప్రతి సంవత్సరం ఏటా ఇలా నమ్మకం మీద జరుగుతూ వస్తూ ఉంది. దర్గా మొహరం పండుగ రోజు ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో పెన్నా నది. ఇక్కడ సైడ్న వచ్చేసి ఇక్కడ షాపులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నవి నక్లీసులు, ముత్యాల దండలు, ఇలాగా పిల్లలకి కొనుక్కోవడానికి బొమ్మలు, అలాగా. ఇంకా టిఫిన్ కూడా ఉంది అమ్మటానికి. కొనుక్కొని తినాలి ఫ్రెండ్స్. ఉదయం పూట అయితే దర్గా తరపున పెడతారు అంట. వాటర్ ఎక్కడికక్కడ వాటర్ ఉన్నాయి. అంతా సౌకర్యంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ సైడ్న వచ్చేసి వాచీలు 150 రూపాయల కానించి 1000 రూపాయల దాకా ఉన్నాయి. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, చదువుకునే పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ ఉన్నాయి వాచీలు. చాలా బాగున్నాయి. కళ్ళజోళ్ళు, వాచీలు. ఇక్కడ 20 రూపాయలు హెయిర్ పిన్స్, జడ బ్యాండ్లు, అట్లాగా పూసల దండలు, అలాగా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా వసతిగా బాగా ఉంది. సైడ్న వెళ్ళటానికి 2 రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళటానికి ఒక దారి, జనం అనేది బస్సు దిగి బయటికి వెళ్ళటానికి ఒక దారి. అసలుకి చక్కగా చాలా డిష్ పాయింట్తో ఉంది. వెళ్ళటానికి వెళ్ళే వాళ్ళందరూ ఒకవైపు 2 రోడ్లు ఉన్నాయి.
వచ్చే వాళ్ళందరూ ఒకవైపు. అసలు చాలా బాగుంది. ఇక్కడ ఈ పద్ధతి మాత్రం చాలా నచ్చింది నాకు. ఇంకా సరేననేసి మేము దోశ ఒకటి తిన్నాము, మైసూర్ బోండా, దోశ అన్నీ ఉన్నాయి, పూరి. అలాగా ఎక్కడికక్కడ టిఫిన్ ఉంది, చెరుకు రసం ఉంది, సోడా ఉంది. ఇంకా సరేననేసి ఈ మసీదు లోపలికి వెళదామనేది రొట్టె కార్యక్రమం అయిన అనంతరం చేసుకున్నాక చాలా రొట్టెలు కార్యక్రమం తర్వాత ఇక్కడ ప్రసాదానికి ఇదిగో బాలుషా బిస్కెట్లు, హల్వా, అలాగ మిఠాయి అలాగా అమ్ముతారు. ప్రసాదాలు మనం కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఇంటి దగ్గర పంచుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. రొట్టెల పండగ కార్యక్రమం అనేది కావాల నుంచి ఉన్నాయి. బస్సులు కూడా ఉన్నాయి, అన్ని రైళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అన్నీ సౌకర్యంగా ఉంది. చాలా పెద్దది నెల్లూరు అంటే చాలా పెద్దది. అక్కడి నుంచి దగ్గరగా అన్ని ఉలపాడు ఉంది, కావలి ఉంది, నెల్లూరు ఉంది, అట్లాగా అన్ని ఒంగోలు, నెల్లూరు, ఒంగోలు, అట్లాగా చుట్టుపక్కల అన్ని విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ రొట్టెల పండగ అంటే చాలా భారీ ఎత్తున పెద్ద పండుగ చేస్తారు. అంటే 25వ తారీఖు నుంచి జూలై నెల 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేస్తారు. అడపా తడపా కూడా మిగులు ఇంకా 2 రోజులు కూడా వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనము, అంత జనం. నేనే ఆశ్చర్యపోయాను, అంత జనం ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఆ కోరికలు అనేది నెరవేరుతున్నాయి. అక్కడ అనంతరం స్నానం అనేది చేసేసి మనం వర్షం పడినా చేసిన దర్గా ఉంది, చాలా పెద్ద దర్గా ఉంది. అందులోకి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. అసలుకి ఎక్కడికక్కడికి ఉండటానికి సౌకర్యంగా ఉంది. ఈ రొట్టెల పండగ అనేది ఫస్ట్ టైం వెళ్ళాము మేము, చాలా బాగుంది. దర్గా లోపలికి కూడా దర్గాకి వెళ్ళాము. ఇక్కడ ఒక చరిత్ర అనేది ఉంది. మక్కా మసీదు నుంచి అక్కడి నుంచి ఉందంట ఫ్రెండ్స్. నాకు తెలియదు, చాలా వరకు తెలిస్తే మీరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది చాలా వీడియో అనేది ప్రతి ఒక్కరు వీడియో అనేది చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి ఇంకా అనంతరము ఇది చూడండి, మసీదులోకి వెళ్ళి వచ్చినాక సైడ్న నైట్ మొత్తం అసలు నైట్ కూడా పట్టపగల్లాగా లైటింగ్ల కాంతులతో రొట్టెల కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ 5 రోజులు ఇవి గడపలు కట్టుకునే ఫ్రెండ్స్. జత వచ్చేసి 300 చెప్తున్నారు, 200 చెప్తున్నారు. ఇక్కడ హోటల్ ఉంది. ఇక్కడ దోశలు, పలసటి దోశలు, పూరీలు, ఇడ్లీలు, మైసూర్ బోండా అట్లాగా అన్నీ దొరుకుతున్నాయి. వాటర్ కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. టీ కూడా దొరుకుతున్నాయి, అల్లం టీ. ఇక్కడ సాసర్లు, కప్పులు, పింగాణితో తయారు చేసినవి చాలా బాగున్నాయి. అంటే ఇంటి వచ్చిన వాళ్ళు మనం కొనుక్కుంటాం కదా, ఏదో ఒకటి బట్టలు కానీ, నైటీలు కానీ, డ్రెస్సులు కానీ, కప్పులు కానీ, పిల్లలకు బొమ్మలు కానీ, అలాగా చాలా పెద్దగా షాపులు అనేది చాలా రోడ్డు మొత్తం కితకితలాడుతూ జనం అనేది ఇసుకెత్తే రాలకుండా అంత జనం అనేది వచ్చారు. 4 వైపుల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్న నిప్పుల మీద చిల్లీ చికెన్ కూడా చేస్తున్నారు, మంచూరియా, నూడిల్స్, మ్యాగీ, అలాగా అన్ని రుచులు అనేవి ఉన్నాయి. ఇక్కడ 25 రూపాయలు అంట ఈ స్టిక్కి. ఇదే విధంగా నిప్పుల మీద కాల్చి ఇస్తున్నారు చికెను. స్టిక్కి అంటే అలాగా తడిపేసేసి నిమ్మకాయ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి చికెన్ అనేది చక్కగా స్టిక్కి గుచ్చేసి నిప్పుల మీద కాల్చి ఇస్తున్నారు. అది ఒకటి వచ్చేసి 25 రూపాయలు. చాలా బాగుందంట ఫ్రెండ్స్. కొనుక్కొని ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మంచూరియా కూడా ఉంది. ఇవి జడకి సంబంధించినవి, పిల్లలకి హెయిర్కి సంబంధించినవి 30 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు అట్లాగున్నాయి. పెట్టుకునే దాన్ని బట్టి జడకి పెట్టుకునేవి, హెయిర్కి పిల్లలు 30 రూపాయలని బోర్డు మీద కూడా రాసి అలానే పెట్టేసి ఉంచారు. చాలా నెంబర్స్ ఉంది. సరేననేసి ఇక్కడ తెల్లవారుజామున 5 గంటల సమయాన ఈ విధంగా గంధం అనేది ఇస్తారంట. గుర్రం పైన ఊరేగింపు వస్తుంది, గంధం చల్లుతారంట ఫ్రెండ్స్. నెల్లూరు. ఇంకా సరే అది చూసుకుని మేము బయటకు వచ్చేసాము. నెల్లూరులో రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్, అండర్ గ్రౌండ్లో ఉంది. చాలా బాగుంది నెల్లూరు రైల్వే స్టేషన్లో. టీ కూడా అన్నీ వసతిగా ఉంది.
చాలా చాలా జనం అనేది వస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. రొట్టెల పండుగ కార్యక్రమం నెల్లూరు రైల్వే స్టేషన్ చూడండి ఈ విధంగా ఉంది. అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్ళాలి బయటికి అనేది. బయట నుంచి వచ్చేవాళ్ళు పైకి రావడానికి ఫస్ట్ 2వ నెంబర్ 3వ నెంబర్ రావడానికి పైకి రావాలి నడుచుకుంటూ. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.